సో గత సంవత్సరం 2023 ద్వితీయార్థంలో విడుదలైన బేబీ సినిమా థియేటర్ల వద్ద చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకొని 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఓటీటీ వేదికగా కూడా విడుదలైనప్పుడు భారీ విజయాన్ని సైతం నమోదు చేసుకుంది. అంతేకాకుండా బేబీ కథను ఈ మధ్య ఒక రకమైన విచారణకు సంబంధించిన ఒక విషయం వెంటాడుతోంది. ఆ విషయం ఏంటంటే బేబీ సినిమాపై ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ సినిమా కూడా కథ విషయంగానే నా కథను కాపీ కొట్టారంటూ పోలీస్ స్టేషన్లో ఒక దర్శక నిర్మాత బేబీ సినిమా యొక్క దర్శక నిర్మాతలపై కేసు పెట్టడం జరిగింది. బేబీ కథను ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి దొంగలించారట. బేబీ కథ తనదే అంటే ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన ఒక వ్యక్తి బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, డైరెక్టర్ రాజేష్ కుమార్పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు కూడా హైదరాబాద్ రాయదుర్గ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. ఈ షిరిన్ సాయి శ్రీరామ్ అనే వ్యక్తి 2022లో ప్రేమించొద్దు అనే ఒక షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేశారు. కానీ ఇక్కడే ఒక చిక్కు నెలకొంది. ప్రేమించొద్దు అనే షార్ట్ ఫిల్మ్ తీసే ముందు ఎస్కేఎన్ ఈ సినిమా బేబీ సినిమా ఒక నిర్మాతను షిరిన్ శ్రీరామ్ కలిశాడట. కలిసి ఈ ప్రేమించొద్దు అనే కథను వివరించాడట. అదేవిధంగా కన్నా ప్లీజ్ అనే కథను కూడా వినిపించాడట. ప్రేమించొద్దు, కన్నా ప్లీజ్ అనే 2 షార్ట్ ఫిల్మ్ కథల ప్రొడక్షన్ కోసం ఈ షిరిన్ సాయి శ్రీరామ్ ఎస్కేఎన్ను కలిసినప్పుడు ఎస్కేఎన్ ఈ సినిమాలకు సున్నితంగా తిరస్కరించడంతో తనే సొంత నిర్మాతగా మారి షిరిన్ సాయిరామ్ ప్రేమించొద్దు, కన్నా ప్లీజ్ అనే కథలను తెరకెక్కించి షార్ట్ ఫిల్మ్లుగా తెరకెక్కించి యూట్యూబ్ వేదికగా విడుదల చేశాడు. కానీ ఈ కథను విన్న బేబీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి కేవీఎన్ గారు ఇదే కథను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి బేబీగా సినిమా తెరకెక్కించారనే వార్తా ఊహాగానాలు వినబడుతున్నాయి.